కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ కుంభరాశి వారికి గ్రహ స్థితిగతులు మనకి ఎక్కడున్నాయో మనం చూద్దాం. మనకి ఈ యొక్క శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కన్యారాశిలో కేతువు, ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో మే 1 నుంచి ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఆగస్టు 26 తర్వాత మిథున రాశి, బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటక రాశి, రవి ఆగస్టు 16 తర్వాత మీకు సింహరాశి, శుక్రుడు ఆగస్టు 25 తర్వాత కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటగా ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. అందువలన అధికమైనటువంటి మానసిక అశాంతి అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతి పని కూడా జన్మ శని కాబట్టి లేటుగా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటూ మీరు వెళ్తారు, బద్ధకిస్తారు. ఒకవేళ ఏమండి మాకు బద్ధకం లేదండి, మేము బ్రహ్మాండంగా వెళుతున్నాము అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవతల వాళ్ళు మీకు పనులు ఇవ్వరన్నమాట. అంటే అంత తొందరగా స్పీడ్గా ముందుకు రారు. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు చక్కగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వచ్చినాయి. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఈ నెలలో అనేటటువంటి ప్రమోషన్స్ ఎవరికి కూడా కుంభరాశి వాళ్ళకి రావు. మీ పిల్లల్ని విదేశాలకు పంపించి మీరు చదివించుకుంటున్నారు. అన్ని లోన్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ కూడా రావడము, వీసాలు ఇవన్నీ కూడా పాస్పోర్ట్లు మీకు ఏ అడ్డంకులు లేకుండా మీ పిల్లలకి మీ బంధువులకి రావడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు బంధుమిత్రులతో చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది మనకి జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి మనము రైతులు ఉన్నారండి. ఆ రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపద మనకు వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఏమవుతుందంటే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అంటే తాగుడు ఇలాంటి వ్యసనాలు రావడానికి అవకాశం ఉంటాయి. కఠిన పదజాలంతో మాట్లాడడం అనేటటువంటిది మీరు ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు. అధికమైనటువంటి లాభాలు మీరు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏంట్రా బాబు ఎన్ని పనులు వస్తున్నాయి అని చెప్పేసి మనం టెన్షన్ పడి ఒంటరితనంగా ఉన్నప్పుడు డిప్రెషన్కి గురవుతారు. కాబట్టి ఒంటరిగా ఉండకండి. ఆత్మహత్యలు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు జనాల మధ్యలోకి వచ్చేసేయండి. ఎందువల్ల అష్టమకేతు అంతే అనమాట, డిప్రెషన్ విపరీతంగా తీసుకొస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఊర్లు వెళ్ళండి, బాగా తీర్థయాత్రలు బాగా తిరుగుతారు మీరు ఈ నెలలో. చక్కగా మరి ఈ యొక్క దైవ సంబంధమైనటువంటి మంత్రతంత్ర శాస్త్రాల్లో మీరు పాల్గొనడము, అద్భుతాలు సృష్టించడము, సాధనలో ముందుకు వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పులు బాగా చేస్తారు. అప్పులు బ్రహ్మాండంగా అర్ధాష్టమ గురు ప్రభావం వలన మీరు అడగగానే అప్పులు ఇస్తారు. వాళ్ళంతకు వాళ్ళే మేము ఇస్తామండి అని వస్తారు. తీసుకోండి, మంచిగా తీసుకొని వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా చేయండి. అయితే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళు అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు సేల్స్ అండ్ సర్వీస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ అయినా సరే. ఇనుముకు సంబంధించిన వాటి జోలికి వెళ్ళకండి. ఐరన్ స్క్రాప్ బిజినెస్ మీరు చేసి మిగతా వాళ్ళంతా అపార కోటీశ్వర్లు అయిపోతే మీరు మాత్రం లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో అంటే సెకండ్ హ్యాండ్లో మీరు కార్లు, లారీలు ఇలాంటివి మీరన్నీ కూడా కొనకూడదు. కొన్నట్లయితే మీరు లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా ప్రకృతి సంబంధమైనటువంటి విపాసన యోగాలు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లు, ఇలాగ రాజాధిరాజ యోగా, ఆనంద మార్గ మెడిటేషన్లు ఇవన్నీ కూడా మీరు చక్కగా చేసుకోవడంలో శ్రద్ధలు చూపుతారు. ఈ నెలంతా కూడా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ఈ యొక్క నవగ్రహాల చుట్టూ తిరిగి శనీశ్వరుడి చుట్టూ తిరుగుతూ ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో జపించడం ద్వారా మీకు ఈ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. శుభమస్తు.